ఎల్లుండి తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి కీలక సమావేశం నిర్వహించనుంది. జల వివాదాలకి పరిష్కారం దిశగా కేంద్రం చర్చలు జరపనుంది. ముఖ్యంగా బనకచెర్ల, గోదావరి, కృష్ణా జలాల పంపిణీపై కీలక చర్చ జరపనుంది. నీటి హక్కుల విషయంలో రాజీ పడబోమని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి బలంగా వినిపిస్తామన్నారు సీఎం. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్రం ఫోకస్ చేసింది. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2:30 ఈ భేటీ జరగనుంది. పోలవరం, బనకచెర్లతో పాటు రెండు రాష్ట్రాల జల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సైతం పాల్గొననున్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో జరగనున్న భేటీలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు ముఖ్యమంత్రి. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంతో పాటు ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందన్నారు సీఎం. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందని మండిపడ్డారు రేవంత్. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టిందని ఫైర్ అయ్యారు. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంతపాడి కృష్ణా నీళ్లను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకుంటే మౌనంగా ఉందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందని చెప్పారు సీఎం. అటు గోదావరిపై తుమ్మిడిహట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 11,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కన పెట్టిందని గుర్తు చేశారు. దీనికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.